హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మిల్క్ పౌడర్ 3/4 కప్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, మైదా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 కప్స్ షుగర్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. అదే బౌల్లోకి ఒక 1/2 కప్పు గీ తీసుకోవాలి. తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పొడి పిండిలన్నీ కలిపి పక్కన పెట్టుకున్న దాంట్లో 1 కప్పు ఆయిల్ మిక్చర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తీగ పాకం వచ్చిందా లేదా చూద్దాము. చూడండి, తీగ పాకం వచ్చింది. ఏదైతే మిక్చర్ మనం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నామో ఆ మిక్చర్ని మనం ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే మిక్చర్ మనం ఆయిల్ మిక్చర్ ఉందో మిగిలి ఉందో అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ మిగిలిన గీ మిక్చర్ ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం మిల్క్ మైసూర్ పాక్ సెట్ అవ్వడానికి పాకం వచ్చిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందాం. కొన్ని వాటర్ తీసుకొని అది ఈ మిక్చర్ని దాంట్లో వేసి ఉండపాకం వచ్చిందా లేదా చూద్దాం. చూడండి, ఉండ ఫామ్ అవుతుంది, అంటే పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన గీ మిక్చర్ని కూడా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, బబుల్స్ లేకుండా క్రీమీ మిక్చర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని గ్రీస్ చేసి పెట్టుకున్న ఏదన్నా మోల్డ్లోకి వేసుకోవాలి. నా దగ్గర బ్రెడ్ మోల్డ్ ఉంది, దాంట్లో నేను సెట్ చేసుకుంటున్నాను. చూడండి క్రీమీ అయింది, కన్సిస్టెన్సీ బబుల్స్ లేవు.
ఇప్పుడు మనం మోల్డ్లోకి వేసేసుకోవాలి. మోల్డ్లోకి వేసేసుకున్న తర్వాత కూల్ అయ్యేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం డీమోల్డ్ చేసుకుందాము. సైడ్స్ని నైఫ్తో లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాము. డీమోల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకుందాం. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి 2 షేడ్స్తో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. పిల్లలు చాలా ఇష్టపడే మిల్క్ మైసూర్ పాక్. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.